హాయ్ అండి. పార్వతీమాత ఎందుకు చిన్న వయసులో గర్భం దాల్చి గోమాతకు జన్మనిస్తుంది? ఆమె స్టోరీ ఏంటో తెలుసుకుందామా? కైలాసంలో పార్వతీ పరమేశ్వర్లు కూర్చొని ఉండగా ప్రమదగణాలు నాట్యం చేస్తున్నాయి. అప్పుడు నందీశ్వరుని చూసి పార్వతీదేవి హేళనగా నవ్విందట. అప్పుడు జగన్మాత నా కుమారుని చూసి ఎందుకు నవ్వావు అని మహర్షి శిలాదుడు ఆమెను ప్రశ్నించాడు. అతడి నాట్యంలో తాళము భావము ఏమీ లేవని నవ్వుతూ పార్వతీదేవి చెప్పిందట. అయితే శిలాదుడికి ఎంతో కోపం వచ్చి కలియుగంలో నువ్వు భూలోకంలో జన్మించి వివాహం కాకుండానే చిన్న వయసులోనే గర్భం దాల్చి అవమానాలు ఎదుర్కొంటావు అని శపించింది. అప్పుడు పార్వతీదేవి ఈ శాప వినియోగం మార్గం ఏమిటి అనగా, నీతో పాటు కామధేనువు గోమాతగా అవతరిస్తుంది. నీవు రోజు దాన్ని పూజిస్తావు. ఆ తర్వాత నీకు ఒక విచిత్ర గర్భం ధరిస్తావు. నా నాట్యంలో నంది అసంపూర్ణుడు అన్నావు కాబట్టి నీ నంది గర్భంలో అసంపూర్ణుడుగా ఉంటాడు. పెళ్లి కాకుండానే గర్భవైతే నిన్ను మీ వాళ్ళు అగ్నికి ఆహుతి చేస్తారు. ఈ విధంగా నీవు మానవ రూపం వదిలి శ్రీ నిదానం పాటి అమ్మవారుగా భక్తులు కోరికలు తీరుస్తూ ఉంటావు. వారిచే పూజలు అందుకుంటావు అని చెప్పాడు. అయితే ఈ విధంగా శాపానికి గురైన పార్వతీదేవి సుమారు 700 ఏళ్ల క్రిందట గుంటూరు జిల్లా పల్నాటి ప్రాంతంలో యాగంటి రామయ్య ఇంట్లో జన్మించిందని చెబుతారు. 4 కుమారులు తర్వాత పుట్టిన ఆమెకు శ్రీలక్ష్మి అని పేరు పెట్టారు. ఆమె రామయ్య పశు సంపదలో కామధేను అనే గోవు ఉండేది. శ్రీలక్ష్మి ప్రతిరోజు గోశాలకు వెళ్ళి గోవు చుట్టూ ప్రదక్షిణలు చేసి గోపంచదాన్ని తాగుతూ ఉండేది. ఒకరోజు కామధేను ఆంబోతుతో క్రీడించి ఉన్న ఆ విషయం తెలియని శ్రీలక్ష్మి రోజు అమ్మవారిలాగే గోమాతను పూజించి గోపంచకాన్ని తాగింది. అప్పుడు ఆమె కొన్నాళ్ళకు గర్భవతి అయింది. ఈ విషయం తెలిసి గ్రామస్తులు ఆమెను వారి ఇంటి వారిని చాలా అవమానించారు. ఈ విధంగా అయితే అమ్మవారు వెలిసిందండి. ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్.